ఎంపవర్‌మెంట్ ఎందుకు యాడ్ చేసుకోవడం జరిగిందంటే, నేను ఆర్ట్ క్లాసెస్ చెప్తున్న టైంలో నన్ను కొంతమంది లేడీస్ అప్రోచ్ అవ్వడం జరిగిందండి. నాకు పలానా ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉంది. సో, నాకు ఏవైనా హెల్ప్ చేయగలుగుతారా మేడం అని నన్ను అప్రోచ్ అయినప్పుడు, వాళ్ళలో ఏ స్కిల్ ఉంది అని నేను తెలుసుకొని, నా దగ్గరకొచ్చిన ఇద్దరు మహిళల్లో కూడా టీచింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలిసి, నేను క్లాసెస్ చెప్తూ అదర్ కంట్రీస్‌లో ఉన్న పిల్లలకి వాళ్ళేం సబ్జెక్ట్స్ చెప్పగలరో నేను పెట్టించి వాళ్ళకి కూడా క్లాసెస్ అసైన్ చేసి, వాళ్ళెలా చెప్తున్నారు ఏంటి అని ఆ టైంలోనే టీచర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఆ లేడీస్ మంచి స్కూల్స్‌లో మంచి పే తీసుకుంటూ సెటిల్ అవ్వడం జరిగింది. నేను కొంతమందిని ఎంపవర్ చేస్తున్నానన్న విషయం తెలియకుండానే నేను ఎంపవర్ చేయడం జరిగింది. ఇకపోతే ఆర్ట్ కోచ్ అంటారా? పిల్లల్లోనూ, ఆడవాళ్ళలో ఇద్దరిలో కూడా ఆర్ట్ గురించి అవేర్‌నెస్ తీసుకొస్తూ, ఆర్ట్ మన మైండ్‌ని కామ్ చేయడమే కాదు, మన ఫోకస్‌ని, కాన్సంట్రేషన్‌ని పెంచడానికి కూడా పిల్లల్లో సహాయపడతది. మహిళల్లో ఒత్తిడి తగ్గించడానికి కూడా ఆర్ట్ అన్నది చాలా ఒక పెద్ద అస్త్రంలా ఉపయోగపడతదని నా ఉద్దేశం. అండ్ అది నేను ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నానో ఐ యామ్ ఏబుల్ టు సీ ద చేంజ్. అందుకని నా టైటిల్‌లో మైండ్‌ఫుల్ ఎంపవర్‌మెంట్ ఆర్ట్ కోచ్ అని యాడ్ చేసుకోవడం జరిగింది.